అందరికైతే శనార్థి దండం. ఇలా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినాయి. ఇక షూరి చేద్దాం పాండ్రి. ముందుగాలైతే హెడ్లైన్స్. పెట్రోల్ దొంగ ఇక దొరికితే తన్నరా అన్న. వృద్ధులకు కావాలి పింఛను, ఇవ్వకపోతే అవుతారు పరేషాను. ఏరువాక పౌర్ణమి ఇక ఎరుకుంటది సూర్యుండ్రి. అత్యాశ మిగిల్చింది నిరాశ. ఆవు దూడ సూపర్ అవుతుంది వీడియో వైరల్. సేవలకు అంతరాయం అవుతున్నారు జనం ఆగమాగం. అయ్యో రామా ఇక దొరుకుతాడా అవినీతి దోమ. అసలే పెట్రోల్ ధరలు సెంచరీ దాటి అగ్గిపిడుగు లెక్క మండుతుంటే ఇక ఇబ్రహీంపట్నంలో కొత్త ముఠ ఒకటి తయారైంది. ఇక్కడ గల్లీలల్లా రాత్రిపూట ఇండ్ల ముందట బైకులు పెడితే చాలు, పొద్దుగాల లేసేసరికి ట్యాంకులు కాలైపోతున్నాయి. రాత్రి 12 దాటిందంటే చాలు ఊర్లలో చొరబడి గుట్టు సప్పుడు కాకుండా పార్కింగ్ చేసిన బండ్ల కాడికి వస్తున్నారు. పైపుతోని పెట్రోల్ గుంజి బాటిల్లో నింపుకొని పోతురు. పొద్దున్నే లేసి ఆఫీస్ కోదాం అనుకునే వరకు ఈగేముంది, బండి అయితే స్టార్ట్ కాదు. తీరా చూసేసరికి ట్యాంకుల సుక్క పెట్రోల్ కూడా ఉండదు. కష్టపడి సంపాదించి 1000 రూపాయల పెట్రోల్ కు కొట్టేస్తే దొంగలు ఒక్క రాత్రిలోనే ముంచేస్తున్నారు. లోకల్ జనాలైతే లబో దిబో మొత్తుకుంటున్నారు. సీసీ కెమెరాలన్నీ ఈ దొంగల భాగోతం రికార్డ్ అయినా కానీ వీళ్ళ ఆటలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా మన ఇబ్రహీంపట్నం పోలీసులు రాత్రిపూట జర గస్తీ కాస్తే మంచిదని జనాలు అనుకుంటున్నారు. సర్కారు ఇచ్చే ఆ పైసల పెన్షన్ కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మన ఊరి జనాలు. నిజంగా పెద్ద మనుషులకు గదే పెద్ద లాభం అన్నట్టు. విషయం ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లాలో బూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో పెన్షన్లు రాలేదని వృద్ధులు అడ్డగోలుగా ఆందోళన దిగిర్రు. ఎందుకంటే నెల గడుస్తున్న చేతికి పెన్షన్ పైసలు రాకపోయేసరికి ఎట్లా బతకాలి సాబ్ అంటూ మస్తుగా బాధపడుతుర్రు. అటు మందుల ఖర్చు బువ్వ ఏడికెంచి వస్తుంది. ఊర్లల్లో వృద్ధులందరూ ఏకమై రోడ్డు మీద బైఠాయించిర్రు. పొద్దుగాలనే అవ్వతాతలంతా రోడ్డు మీద కూర్చోవడంతో అటు ఇటు పోయి బండ్లు లారీలు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అన్నట్టు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. మా పెన్షన్లు మాకు వెంటనే ఇవ్వాలి అని, ఇవ్వకపోతే కుదిరేది లేదంటూ ముసలోళ్ళంతా పట్టుదలతోని ఇక రంగంలోకి దిగిరు. మొత్తం అంతా ఆగమాగమైంది. పాపం ముసలి వయసులో గిట్లా ఎండనక వాననక రోడ్ల మీద కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం? ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వెల్కిచర్ల అవ్వతాతల పెన్షన్ల గురించి జర ఆలోచించుర్రి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు జరిగినాయి. రైతులు జరుపుకున్న ఈ తొలి వ్యవసాయ పండుగ ఎడ్లను అలంకరించడమే కాకుండా ఊళ్ళోని యువకులు వినూత్నంగా సినిమా క్యారెక్టర్ల గెటప్లు వేసి రచ్చ రచ్చ చేసిర్రు. ఒక్కొక్కడు ఒక్కో రేంజ్ లో తయారయ్యారు. ఎన్టీఆర్ది రాబోయే డ్రాగన్ లుక్, సూర్య కరుపు గెటప్, హిస్టారికల్ చావా గెటప్లతో పాటు హర్రర్ సినిమా కాంచనా సాంగ్స్ వేసి ఊరా మాస్ డాన్స్ లేసిర్రు. ఇక గంతేనా, మన లోకల్ రైతుల గెటప్ దుబాయ్ షేర్ వేషాలు వేసి ఊరంతా తిరుగుడే. జనాలు నిబ్బరపోయేటట్టు చూసిర్రు. సాధారణంగా జరిగే పండుగకు గిట్ల సినిమా రంగులు అద్ది సరికొత్త సెలబ్రేషన్ చేసుకున్న గుండిగల్ పోరగాళ్ళు ఈ ఐడియాకు సోషల్ మీడియాలో మొత్తం లైకుల వర్షం కురుస్తుంది. సాంప్రదాయాన్ని మరవకుండా గిట్ల జోష్ నింపిన యువకులపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అన్నట్టు. కన్నవాళ్ళ అత్యాశకు నమ్మిన వాళ్ళ దగాకు ఒక నిండు ప్రాణం. కన్నవాళ్ళు నమ్ముకున్న ఇంకో ప్రాణం బలైపోయిన ఘోరమైన ముచ్చట ఇది. రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది అన్నట్టు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఎన్నో కళలతోని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన ఒక ప్రేమ జంట అత్తమామల నయవంచనకు బలైంది. చివరికి 5 నెలల పసికందు అనాథన చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిర్రు. రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామంలో జరిగిన బాలసాయి పద్మ ఆత్మహత్య కేసు విస్తుపోయే నిజాలన్నీ బయటపడ్డాయి అన్నట్టు. ఇంట్లో నిధి ఉందన్నట్టు కన్నబిడ్డ జీవితాన్ని అల్లుడి నమ్మకాన్ని ముంచేసిన అత్తమామల భాగోతం ఇది. నిజంగా వింటే మస్తు బాధ అవుతుంది నుల్లా. అసలు ఏం జరిగిందంటే బాలసాయి పద్మ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంత బాగానే ఉందనుకున్న పెళ్ళైన కొద్ది రోజులకు బాలసాయి తన అత్తగారింటికి పోయిండు. అదే అతనికి శాపమైంది. అత్తమామలైన చంద్రయ్య శాంతములతో పాటు తోడల్లుడు వెంకటేష్ కలిసి ఒక పాడు ప్లాన్ వేసిర్రు. మన ఇంట్లో కోట్ల విలువైన గుప్త నిధులు ఉన్నాయని ఒక సాధువు చెప్పిండు అని చెప్పుకొచ్చిండు. ఆ నిధి బయటికి తీయాలంటే పూజ కోసం తవ్వకాల కోసం 10 లక్షల రూపాయల పైసలు కావాలని ఆ అల్లుడికి బాలసాయికి నమ్మిచ్చిర్రన్నట్టు. వాళ్ళ మాటలు నమ్మి మొత్తానికి 10 లక్షల రూపాయలు అయితే తీసుకొచ్చిండు. కట్ చేస్తే పైసలు తీసుకున్న వాళ్ళంతా
అవమానించుడు పెట్టిరన్నట్టు. అటు అత్తమామలు తోడికోడళ్ళు కలిసి ఇంట్లో తవ్వకాలు అయితే జరిపిరు కానీ అక్కడ ఏ చిల్లి గవ్వ కూడా దొరకలేదు. నిధి దొరకపోయేసరికి ఇచ్చిన 10 లక్షల ముచ్చట మర్చిపోయే అత్తమామలు చేతులెత్తేసిరు. ఇక ముందు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు భార్య భర్తలు. అయోధ్య రామాలయం అనగానే దేశమంతా ఎంతో భక్తితో చూస్తుంది కదా. అలాంటి ఆ రాముడి గుడి విరాళాన్ని నొక్కేసిన దొంగల ముఠాకు ఇప్పుడు లాయర్లు గట్టి షాక్ ఇచ్చిరు. అరెస్ట్ అయిన 8 మంది నిందితులకు అస్సలు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పచ్చు. విషయం ఏంటంటే ఈ దొంగల తరపున కోర్టుల మా ఫైజాబాద్ లాయర్లు ఎవ్వరు కూడా వకాలాత్ పుచ్చుకొని వాళ్ళ పక్షాన నిలబడి వాదించరని ఫైజాబాద్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిసింది. గంతేకాకుండా ఒకవేళ ఏ లాయర్ అయినా ఈ రూల్ను దాటి పైసలకు ఆశపడి దొంగల తరపున కోర్టులో వాదించడానికి వస్తే వాళ్లకు అడ్డగోలుగా 5 లక్షల రూపాయలు పెనాల్టీ విధించమని గట్టిగా హెచ్చరించిర్రంట. దేవుడి పైసలనే దొంగిలించిన వాళ్ళకి బుద్ధి రావాలంటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లాయర్లు చెప్తున్నారు. రాముడు సొమ్ము తిన్నోళ్లకు గిట్ల లాయర్లంతా ఏకమై బుద్ధి చెప్పడంపై సోషల్ మీడియాలో జనాలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారన్నట్టు. కన్నతల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ దునియాలోనే ఏది లేదంటారు కదా. కానీ ఆ ప్రేమ కేవలం మన మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా గంతే ఉంటుందని నిరూపించింది ఓ అద్భుతమైన ముచ్చట. ఇప్పుడు చెప్తా వినుర్రి. ఒక ఊర్లో ఒక ఆవు దాని యజమాని గట్టిగా తాడుతో కట్టేసిండు. పాపం దానికి తినడానికి తిండి లేక ఆకలితో అలమటించి పోతుంది. గిదంతా గమనించిన దాని కడుపున పుట్టిన ఒక చిన్న దూడ ఆ కన్న తల్లి పడుతున్న బాధను ఆ పసిదూడ అస్సలు తట్టుకోలేకపోయింది. తల్లి ఆకలిని చూసి గమనించిన ఆ దూడ గల్లీలల్లా ఎక్కడెక్కడో పడేసి ఉన్న గడ్డిని వెతుక్కుంటూ పోయి తన చిన్న నోట్లో పెట్టుకొని గడ్డిని మంచిగా తీసుకొచ్చి తల్లి ముందట వేసిందంట. తిను అమ్మ, నీ ఆకలి తీర్చుకో అన్నట్టుగా తల్లి ముఖాన్ని నిజంగా నాకుతూ ముద్దులాడిందంటనుల్లా. మా అమ్మ కట్టేసి ఉంది, తను పోయి తిండి తెచ్చుకోలేదు, నేనే పోయి మా అమ్మకు బువ్వ పెట్టాలి అని ఆ దూడ ఆలోచించిన తీరు చూస్తుంటే అమ్మా నాన్నలను ఇయ్యాల రేపు వృద్ధాశ్రమంలో వదిలేసిన గీకాలపు మనుషుల కంటే ఆ మూగ జీవాలే ఎంతో నయ్యం అనిపిస్తుంది కదా. గిదంతా ఇన్నోళ్ళైతే అమ్మా నాయనల్ని ఎవరైతే వృద్ధాశ్రమంలో వేస్తారో గాలైతే బుద్ధి తెచ్చుకోవాలి.